హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకి ఇప్పుడు నోబెల్ ప్రైజెస్ 6 రంగాల్లో ప్రకటిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మన ఈరోజు మెడిసిన్ అంటే వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ ప్రకటించారు. దీంట్లో ముఖ్యంగా ముగ్గురికి వచ్చింది. సో ఈ విధంగా మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, పీస్ ఇట్లా 6 రంగాల్లో మనకు ప్రైజులు ఇస్తారు. మరి ఆ యొక్క పేర్లు కూడా చాలా కఠినంగా ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క నోబెల్ ప్రైజ్లో చైనా వాళ్ళకు వస్తూ ఉంటాయి, అమెరికా వాళ్ళకు వస్తూ ఉంటాయి. ఎక్కువగా అమెరికా, జపాను, బ్రిటన్లకు ఎక్కువ వస్తూ ఉంటాయి. వాళ్ళ పేర్లు కూడా వాళ్ళు వెరైటీగా ఉంటాయి, మనకు అర్థమై సావవు. మరి ఈ యొక్క నోబెల్ ప్రైజులు మనకు రాబోయే ప్రతి పోటీ పరీక్షలో అడుగుతారు కూడా. మరి మనమేమో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఆ పేర్లు కొత్తగా ఉండిపోయా, మనమే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఎట్లా గుర్తుపెట్టుకోవాలో తెలియకపోయా. డోంట్ వరీ, మీకోసం మనకు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ నందు నేను మీకు చాలా సింపుల్గా కోడింగ్ విధానంలో చెప్తాను. జాగ్రత్తగా గమనించండి, మీరు ఎప్పటికీ ఇంక మర్చిపోలేరు. ఓకే, సో ముఖ్యంగా మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా కోడింగ్ క్లాసెస్. సో డే 1 ఆఫ్ మనకి ఛాలెంజ్ 100 days ఛాలెంజ్ ఉంటుందన్నమాట. మీకు అదనంగా దండిగా వీడియోస్ మీకు ఇస్తాను. కంపల్సరీ మనకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ రంగంలో ఇస్తున్నారు. ఒకసారి పేర్లు చూద్దాం. సో మొత్తం మీద అయితే మాత్రం మనకు 2025కి సంబంధించి వైద్య రంగంలో ఇస్తూ ఉన్నారు. మన అందరికీ తెలుసు, శాంతి రంగంలో ట్రంప్ తెగేసుకుపోతాను, నాకు ప్రైజ్ ఇవ్వాలా, నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని నేను ఎగురుతాడు, ఎగిరి పడతాడు అయ్యప్ప. పక్క పాకిస్తాన్లో ఇవ్వాలని డబ్బు కొడుతున్నారు, మనం మాత్రం డబ్బు కొట్టడం లేవు. కానీ ఆయన నాకు కావాలంటాడు, ఇచ్చే తీసుకునేది కాదు కదా ఇది. సో ఇది వైద్య రంగంలో ఈసారి అయితే మాత్రం త్రయానికి రావడం జరిగింది, అంటే ముగ్గురికి వచ్చింది. ఈ ముగ్గురులో ఒక లేడీ ఉంది, ఒక 2 మేల్స్ కూడా ఉన్నారు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో వైద్య రంగానికి సంబంధించి ఒక ఉమెన్కు 2 మేల్ పర్సన్స్ 2025కి సంబంధించి ముగ్గురికి ప్రైజ్ రావడం జరిగింది. వైద్య రంగం గుర్తుపెట్టుకోండి. అందులో ఎవరున్నారంటే మొట్టమొదటి వ్యక్తి మేరీ ఈ బ్రంకో ఉంటుంది. మేరీ ఈ బ్రంకో. రెండో వ్యక్తి ఎవరంటే సైమన్ సకగుచి. ఓకే, షిమాన్ లేకుంటే సైమన్ అంటే షిమాన్ సకగుచి మరియు ఫ్రెడ్ రామ్స్డెల్ ఇలా ముగ్గురికి రావడం జరిగింది. పేర్లు చాలా కష్టంగా ఉన్నాయి కదా. ఓకే, దీన్ని సింపుల్గా చెప్తే మీరు అబ్బాయి ఇంత ఈజీగా ఉందనుకుంటారు, మీరు భయపడద్దండి. మరి చూద్దాం. మెడిసిన్ అంటే మనకు గుర్తురాల్సింది రకరకాల జబ్బులు, జ్వరాలని, బ్రాంకోటైస్ అని. ఓకే, జ్వరం మెడిసిన్ ఇవ్వాలా, జ్వరాలు వస్తూ ఉంటాయి, బ్రాంకులు జబ్బులు వస్తూ ఉంటుంది, అప్పుడు సూది వేసుకోవాలా, సూది గుచ్చితే కొంచెం భయపడిపోతూ అంటారు, అఫ్రైడ్ అయిపోతుంటారు, సూది వేసినప్పుడు రామని మొత్తుకుంటా అంటాం, మనం అరుస్తూ అంటాం. ఇది గుర్తుంటే మొత్తం పేర్లు వచ్చేసా. మెడిసిన్ అంటే మనం ఏం చేయాలి, ఇక కోడింగ్ కూడా మనం దానికి రిలేటెడ్గా మనం కనుక్కోగలగాల. సో రిలేటెడ్గా ఉంటేనే మనకు అది ఈజీగా ఉంటుంది. సో ఏదంటే అది బండగా చెప్పామనుకోండి కోడింగ్, దానికి మళ్ళీ మనం మర్చిపోతాం. ప్రతి దానికి కోడింగ్ పెట్టి అది ఒక ఇబ్బంది. సో అందుకని మీకేం చెప్తున్నాడు నేను, ఇక మనకి ఉత్తమ్స్ అకాడమీలో రిలేటెడ్గా అంటే వైద్యం అన్నారు కాబట్టి, సో వైద్యం అంటే మనకు ఖచ్చితంగా జబ్బులాగా మీరు భావించండి. అది జ్వరం అనుకుంటారు, లేదంటే బ్రాంకైటిస్ జబ్బు అనుకుంటే మీ ఇష్టం. సో ఏమనుకున్నా మనకు కావాల్సిన అల్టిమేట్గా ఏమి నేను చెప్పినా మీరు చెప్పినా మనకు ఈజీగా గుర్తుండాలా. ఓకే, మరి సార్ మనకు ఎవరికి వచ్చింది త్రయానికి రావడం జరిగింది. త్రయం అంటే ముగ్గురు, అందులో ఒక ఫీమేల్ ఉన్నారు, 2 మేల్స్ ఉన్నారు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. అందులో మేరీ ఈ బ్రంకో లేడీ అని పేరు గుర్తుపెట్టుకోండి. మేరీ ఉంది కదా, సో మేరీ ఈ బ్రంకో. జనరల్గా లేడీస్కు సూది వచ్చి చాలా వాళ్ళు భయపడిపోతూ అంటారు, బెంబెలెత్తిపోతారు, అఫ్రైడ్. సో మగవాళ్ళు వేసుకో సారు అని అటువంటి అబ్బా అంటారు. కానీ వాళ్ళు సూది ఎత్తుకుంటే అమ్మ అని భయపడుతూ అంటారు అనమాట. ఎవరు లేడీస్ ముఖ్యంగా. సూది రాదు ఎప్ప అటు చూస్తేనే అమ్మ అని భయపడుతూ అంటారు, ముత్తుకుని అమ్మ అరుస్తూ అంటారు, భయపడుతూ అంటారు, అఫ్రైడ్. ఇక్కడ మేరీకి ఏమైందంటే, మేరీకి జబ్బు వచ్చింది. అది ఏ జబ్బు, జ్వరమున అనుకో, లేకుంటే మనకు సైన్స్ పరిభాష చెప్పాలంటే ఓకే బ్రాంకైటిస్ డిసీజ్ ఒకటి ఉంది మనకు. ఓకే, కాబట్టి బ్రాంకైటిస్ డిసీజ్ అనుకోవాలంటే మేరీకి జ్వరం వచ్చింది. సింపుల్ చెప్పాలంటే మేరీకి బ్రాంకైటిస్ జబ్బు వచ్చింది. ఓకే, బ్రాంకైటిస్ జబ్బు వచ్చింది అనుకోండి, ఇలాంటి మేరీకి జ్వరం వచ్చింది అనుకోండి. మరి జ్వరం వస్తే ఏం చేయాలి, డాక్టర్ కాడికి పోతాం. సో డాక్టర్ కాడికి పోతే ఏం చేస్తాడు, డాక్టర్ సూది గుచ్చుతాడు. సో మేరీకి జ్వరం వచ్చింది. సో మేరీ ఏం చేసింది అంటే డాక్టర్ కాడికి పోయింది. ఏ డాక్టర్ కాడికి పోయింది, షిమాన్ అనే డాక్టర్ పోయింది. షిమాన్ అనే డాక్టర్ పోతే, సో డాక్టర్ మేరీ నీకు జ్వరం ఉంది, జ్వరంతో పాటుగా నీకు బ్రాంకైటిస్ జబ్బు కూడా ఉంది మేరీ, ఖచ్చితంగా నీకు సూది వేయాల్సిందే మేరీ అని చెప్పినాడు.
ఖచ్చితంగా నీకు సూది వేయాలి. సూది ఏం చేయాలి? గుచ్చుతాడు. ఓకే, కాబట్టి సకా నీకు సూది గుచ్చాలి నీకు అని చెప్పినాడు. సకా సూది గుచ్చినాడు. సో మేరీకి బ్రాంకైటిస్ అనే జబ్బు ఉంది. ఆమె ఎక్కడికి పోయింది? సైమన్ అంటే సిమన్ గడికి పోయింది. సిమన్ గడిపోతే నీ జబ్బు చిన్న జబ్బు కాదు, ఇది చిమ్ముడు జ్వరం కాదు, నీకు బ్రాంకైటిస్ ఉంది, అందువల్ల కనీసి సిమన్ డాక్టర్ గడిపోతే సిమన్ ఏం చేశాడు? సకా అని సూది గుచ్చినాడు. సో జనరల్గానే లేడీకి సూది అంటే భయం. అప్పుడు ఏం చేసింది మేరీ? అఫ్రైడ్, భయపడిపోయింది. ఏం ముందు పెట్టుకో, అఫ్రైడ్, భయపడిపోయి భయపడిపోయింది. రామా అని పారిపోతూ ఢిల్లీకి పోయి దాక్కునింది. ఢిల్లీలో దాక్కునింది. డెల్ అంటే ఏమి? చిన్న గుంట అని మనం ఏమంటామంటే డెల్ అంటాం. ఇలా డెల్ కంపెనీ కూడా ఉంది మనకు, అటను గుర్తుపెట్టుకోండి. సో డెల్ అంటే డెల్ కంపెనీ ల్యాప్టాప్ పెట్టుకో, లేకుంటే డెల్ అంటే మన తెలుగులో అంటే చిన్న గుంట. సో మర్చిపోదామా? సో మెడిసిన్ అంటే మనకు జ్వరం గుర్తు రావాలా, సూది గుర్తు రావాలా, డాక్టర్ గుర్తు రావాలా, సూది గుచ్చుతారు గుర్తు రావాలా, అయిపోయింది. సో జ్వరం ఎవరికి వచ్చింది? మేరీకి వచ్చింది. అది దగ్గర చిన్నది కాదు. సో మేరీకి బ్రాంకైటిస్ అనే జబ్బు వచ్చింది. అప్పుడు మేరీ ఏం చేసింది? షిమ్మన్ డాక్టర్ అయిపోయింది. షిమ్మన్ డాక్టర్ పోతే షిమ్మన్ డాక్టర్ ఏం చేసినాడు? సకా అని సూది గుచ్చినాడు. సో సకాని సూది గుచ్చినాడు. గుచ్చితే మేరీ జనరల్ లేడీ కదా, భయం వేసిపోయింది, భయపడిపోయింది, అఫ్రేడ్ అయిపోయింది. భయపడిపోయింది. సో భయపడి రామా నరుస్తా ఏం చేసింది? రామా నరుస్తామా ఢిల్లీకి పోయి దాక్కునింది, అన్ని చిన్న గుండెలు పోయి దాక్కునింది. ఇంకా మర్చిపోతాం మిత్రమా. కాబట్టి మేరీ బ్రంకో ఎక్కడ పోయింది? షిమాన్ అనే డాక్టర్ పోయింది. ఆయన సకా సూది గుచ్చినాడు. కాబట్టి షిమాన్ సకా గుచ్చి అప్పుడు మేరీ భయపడిపోయింది. ఫ్రెడ్ భయపడిపోయింది. భయపడి ఏం చేసింది? రామ నరుసు గుంటలు దాక్కుంది. ఓకే, ఫ్రెడ్ రామ్స్డెల్ దిస్తాలు మిత్రమా. చాలా ఈజీగా ఉంటుంది, ఎప్పుడు మీరు మర్చిపోలేరు. సో ఖచ్చితంగా మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఒకవేళ కోచింగ్ కావాలనుకుంటే బ్యాంక్స్ కానీ, ఎస్ఎస్సి కానీ, రైల్వేస్ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్స్ కానీ కోచింగ్ కావాలనుకుంటే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకి మీరు రావచ్చు. సో థ్యాంక్ యూ.